దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఇండిగో సంక్షోభం 8వ రోజుకు చేరుకుంది. ఈ సంక్షోభం ప్రభావం కారణంగా ఇండిగో సేవలు ఇప్పటికీ సాధారణ స్థితికి రాలేకపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన 14 ఇండిగో విమానాలు రద్దు కాగా వివిధ రాష్ట్రాల నుంచి శంషాబాద్ కు రావాల్సిన 44 ఇండిగో విమానాలు నిలిచిపోయాయి. ఇలా మొత్తం 56 విమానాలను రద్దు చేసినట్లు ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది. ఈ అనూహ్య రద్దు కారణంగా తమ ప్రయాణ ప్రణాళికలు తారుమారై గమ్యస్థానాలకు చేరుకోలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విమానాల రద్దుల పరంపరపై పౌర విమానయాన శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ సమస్యపై స్పష్టత ఇవ్వాలని ఆదేశిస్తూ అన్ని విమానయాన సంస్థలకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విమాన సేవల్లో అంతరాయానికి గల కారణాలను వివరించేందుకు విమానయాన సంస్థల ఉన్నతాధికారులు త్వరలో డీజీసీఏ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపడానికి అలాగే ప్రయాణికులకు భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఈ చర్యలను చేపట్టింది. ఇదిలా ఉంటే డిసెంబర్ 10 నాటికి ఇండిగో పూర్తి స్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయని, సమస్య పూర్తిగా సర్దుమరుగవుతుందని, ఈ మేరకు తగిన చర్యలు తీసుకుంటామని ఇండిగో స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి. అయితే ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగుతుందని చెప్పాలి. అయితే వరుసగా 7వ రోజు విమానం రద్దుయ్యాయి. అయితే సోమవారం ఉన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 112 సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఇందులో హైదరాబాద్ కు రావాల్సిన 58 సర్వీసులు ఉండగా ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 54 విమానాలు ఉన్నట్లు కూడా సంబంధిత వర్గాలు అయితే తెలిపాయి. ఇంకా దీంతో మాత్రం ఇక్కడ ప్రయాణికులు అయితే ఇంట్లో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పాలి. అయితే చాలా వరకు ప్రయాణికులు కొంతమందికి ఎమర్జెన్సీస్ ఉండడం వల్ల, లేదంటే వెడ్డింగ్స్ ఉండడం వల్ల అవ్వచ్చు, కొందరు వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా వాళ్ళు రీచ్ అవ్వకపోవడంతో మాత్రం ఇటు ప్రయాణికులు అయితే ఆందోళన చేస్తున్నారని చెప్పాలి. అయితే మరోవైపు విశాఖపట్నం నుంచి 7 విమానాలను ఇండిగో రద్దు చేసింది. అయితే వీటిలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీకి వెళ్లాల్సిన విమానాలు ఉన్నాయి. అదేవిధంగా అహ్మదాబాద్ నుంచి రాకపోకలు సాగించే 18 విమానాలు రద్దయ్యాయి. కాగా ప్రయాణికులకి ఢిల్లీ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ జారీ చేసింది. ఇవాళ కూడా ఇండిగో విమానాలు ఆలస్యంగా నడిచే అవకాశం ఉన్నట్టు కూడా తెలిపింది. అయితే ఎయిర్పోర్ట్ కు వచ్చే ముందు స్టేటస్ చెక్ చేసుకోవాలని కూడా సూచిస్తుంది. అయితే ఢిల్లీ ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం 134 విమానాలను ఇండిగో రద్దు చేసింది. ఇందులో రావాల్సినవి 59 ఉండగా వెళ్లాల్సినవి కూడా 75 ఉన్నాయి. దీంతో మాత్రం ఎంతో మంది ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీనిపైన కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ప్రయాణికులకి తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం కూడా ఒక సంక్షోభానికి దారి తీస్తుందని చెప్పాలి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత్తగా అమలు చేసిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటెడ్ నిబంధనలు పైలట్ కొరకు ఈ అంతరాలకు ప్రధాన కారణంగా నిలిచిందని కూడా చెప్తున్నప్పటికీ కూడా ఇంకా కూడా ఇదైతే ఇప్పటి వరకు కూడా దీనిపైన మాత్రం ఇంకా ఒక సొల్యూషన్ అయితే రాకపోవడంతో మాత్రం ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మాన్సా. ఓకే, థ్యాంక్ యూ సుప్రియ.